తెలంగాణలో అటు రాజకీయంగా ప్రజల్లో ఎక్కడ చూసినా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపైనే చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలనే అంశంపైనే 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపైన మరోసారి చర్చించనున్నది. రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. బీసీల 42% రిజర్వేషన్ అంశంపైన ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని, చట్టబద్ధత కల్పించాలని ఆమోదం తెలపని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పోరాటాలని మనం చూసాం. అందులో ప్రధానంగా రేపు తెలంగాణలో పీఏసీ సమావేశం, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సమావేశం, రేపు గాంధీభవన్లో పీఏసీ సమావేశంలో బీసీల అంశం, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలనున్నదా? బీసీలకు 42% రిజర్వేషన్ పైన ఏదో ఒకటి రేపు కొలిక్కి రానున్నదా? పీఏసీ సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించే అంశం పైన ప్రధానంగా చర్చించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ అడుగులు వేస్తున్నదా, అందుకోసం సిద్ధంగా ఉన్నదా అనేది రేపు పీఏసీ సమావేశంలో తేలనున్నదా? కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని తేల్చనున్నదా అనేది మాత్రం రేపు తెలియాల్సి ఉన్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇదే అంశం పైన, బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఒక 3 స్టెప్పులుగా ఒక 3 పోరాటాలు చేసింది మనం చూసాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలి తెలంగాణలో అని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి దాన్ని రాష్ట్రపతి వద్దకు పంపిన పరిస్థితి. రాష్ట్రపతి దగ్గర ఎలాంటి స్పందన లేకపోవడంతో, అక్కడ నుండి కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానిని గవర్నర్ దగ్గరికి పంపిన పరిస్థితి. గవర్నర్ దగ్గర కూడా సేమ్ అదే పరిస్థితి ఏర్పడడంతో, ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా కూటమి నేతలతో కలుపుకొని, ప్రతిపక్షాల నేతలను కలుపుకొని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఢిల్లీలో ఈ నెలలోనే జంతర్ మంతర్ దగ్గర ఒక మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి భారీగా ధర్నా కార్యక్రమం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన పరిస్థితి. అయినా సరే ఎలాంటి స్పందన కాంగ్రెస్ కేంద్రం నుండి, రాష్ట్రపతి నుండి, గవర్నర్ నుండి ఎవరి నుండి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేని పరిస్థితి. అంటే ఇప్పటికే ఈ 3 సందర్భాల్లో 42% రిజర్వేషన్లు కేటాయించాలి, 9వ షెడ్యూల్లో పొందుపరిచి ఇవ్వాలి అని ఏదైతే ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు మాత్రం చూసాము. ఢిల్లీ వేదిక కూడా చేసి చివరగా మళ్ళీ తెలంగాణకు చేరుకున్న ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు దానికి కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని అనేక మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనేక మార్లు చెప్తూ వస్తున్నారు. ఇదే అంశం పైన రేపు పీఏసీలో చర్చించి మరి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు అసలే హైకోర్టు గడువు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేపు పీఏసీ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. రేపు పీఏసీ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా అడుగులు వేస్తుంది? రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం పైన చర్చించి మరి ఎలా ముందుకు వెళ్తుంది? పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కేటాయించాలా, లేదంటే మరోమారు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేయాలా? ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే 42% రిజర్వేషన్లు కేటాయించాలా? ప్రత్యేక జీవో తీసుకొచ్చినట్లయితే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కొంతమంది ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ ఆగిపోవాల్సి వస్తున్న ఆలోచన కూడా రేపు చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేక జీవో ద్వారా 42% రిజర్వేషన్లు ఇవ్వాలా అని అంటే కోర్టుకు వెళ్తారా అని మిగతా విషయాలపైన చర్చించే అవకాశం ఉంది. అలానే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇప్పటికే 3 దఫాలుగా మేము ఈ బీసీల రిజర్వేషన్ అంశం పైన గవర్నర్ చేయాల్సినదంతా మేము కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పోరాటం చేస్తుంది. గవర్నర్కు ఆర్డినెన్స్ పంపడం కావచ్చు, చట్టసభల్లో బిల్లుని రాష్ట్రపతికి పంపడం కావచ్చు, కేంద్రం స్పందన లేదు అని చెప్పేసి దీనిపైన కాంగ్రెస్ పార్టీ రేపు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలా ఏమన్నా రేపు పీఏసీలో నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం చూడాల్సిన అంశం. ఇక్కడున్న సమాచారం మనకు అందుతున్నది ఏంటంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతున్నది. అలా జరిగినట్లయితే మేము ఇప్పటికే మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లేలా ఉంది. అంటే
ప్రధానంగా బీజేపీ మేము ఆర్డినెన్స్ చేశాము, చట్టసభల్లో బిల్లు పెట్టాము, అటు కేంద్రం స్పందిస్తలేదు అని బీజేపీని దోషులను నిలబెట్టి ప్రజల్లో స్థానిక సంస్థలకు వినాలి, బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ గతంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లు 50% మించరాదనే రిజర్వేషన్లు అనే వాక్యాన్ని తొలగించి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చాము అని కాంగ్రెస్ ప్రధానంగా దీనిపైన తెలంగాణ ప్రజల్లోకి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోకి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతున్నది. మొత్తానికి రేపు పీఏసీలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ బీసీల రిజర్వేషన్ల అంశం పైన 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కేటాయించి వెళ్తే ఎలా ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో రేపు పీఏసీ సమావేశం రేపు 5 గంటలకు గాంధీ భవన్లో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన హైకోర్టు గడువు సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి కనుక గడువు ప్రకారమే హైకోర్టు ఇచ్చిన విధానాల ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తేనే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా రైతే రేపు ఎలా వెళ్ళాలి ఏంటి అని దాని పూర్తి దానిపైన చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం గాంధీ భవన్లో జరగబోయే పీఏసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. మొత్తానికి రేపు ఈ బీసీల 42% రిజర్వేషన్ల అంశం రేపు పీఏసీలో మాత్రం ఏదో ఒకటి తేలనుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా కోర్టుకు వెళ్తేనేమో ప్రత్యేక జీవో ద్వారా ఎవరో కోర్టుని అడ్డుకునే అవకాశం ఉంటుంది, దాన్ని కనుక కోర్టు ద్వారా అడ్డుకునే అవకాశం ఉంటుంది కనుక పార్టీ పరంగా వెళ్తేనే బాగుంటుంది ఆలోచన రేపు చేస్తారా, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేపు పీఏసీ సమావేశం తర్వాత ఎలాంటి స్టెప్ ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ 24 అవర్స్ న్యూస్ ఛానల్.